హాయ్ వ్యూవర్స్, చాలా మంది అడుగుతుంటారు అంగం సైజ్ ఎంత ఉండాలి? ఎంత పెద్దగుంటే నేను అంటే భావి ప్రాప్తి తొందరగా కలవగలను? వైఫ్‌కి మా పార్ట్నర్‌కి ఎలా సాటిస్ఫై చేయగలను? ఎంత పెద్దగుండాలి? ఏంటి అంగం సైజ్ గురించి చాలా మంది అడుగుతుంటారు. చాలా మంది ఉంటారు. ఇంకోళ్ళకి ఏం డౌట్ అంటే అసలు టెస్టిస్ అంటే బాల్స్ కింద ఏదైతే ఉంటాయో అవి ఎంత సైజ్ ఉండాలి? అవి పెద్దగుంటే చాలా సేపు చేయగలుగుతారా? అవి చిన్నగుంటే అంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? అసలు నార్మల్ సైజ్ ఏంటి? ఏంటి? దాని గురించి అసలు ఇవి బాడీ నుంచి బయటికి ఎందుకు పెట్టారు? ఇవన్నీ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నేను ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మీతోని దాని గురించి మాట్లాడతాను. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, ఈ టెస్టిస్ ఏవైతే ఉంటాయో వీటి మెయిన్ ఫంక్షన్ ఏముంటుందంటే స్పెర్మ్ ప్రొడక్షన్ చేయడం. ఒకవేళ మీకు అంటే పిల్లలు పుట్టాలంటే శుక్రకణాలు చాలా ఇంపార్టెంట్. శుక్రకణాలు అంటే స్పెర్మ్స్. అవి ఈ టెస్టిసే తయారు చేస్తాయి. ఈ టెస్టిస్ అంటే ఈ బాల్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీ కంటే బయటికి పెట్టారనమాట. అంటే మన బాడీలో టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెస్టిస్‌లో టెంపరేచరు అది ఓర్చుకోలేదు. ఈ టెస్టిస్ కిందకుంటాయి. ఎందుకంటే అక్కడ 1-2 టెంపరేచర్స్ 2 డిగ్రీస్ టెంపరేచర్ 1-2 డిగ్రీస్ టెంపరేచర్ తక్కువుంటుందక్కడ. అందుకనే అక్కడ ఏమైతుందంటే వాళ్ళకు ఆ స్పెర్మ్స్‌కి అంటే ఎక్కువగా ఇంజ్యూరీస్ కలగవు. అదే ఒకవేళ మన ఇంటెస్టైన్స్ ఉన్నాయి. అలాగే మన అంటే లోపలికి ఒకవేళ పెడితే ఆ టెంపరేచరు ఈ స్ ఈ స్పెర్మ్స్ ఓర్చుకోలేవు. అందుకనే దేవుడు దాన్ని స్క్రూటల్ సాక్ అని ఒకటి తయారు చేసి ఆ టెస్టిస్‌ని అక్కడ పెట్టేసారు. ఈ టెస్టిస్ ఏమవుతాయంటే ఫ్యాక్టరీస్ ఇవి. అక్కడ ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అయితది. అక్కడ నుంచి వాస్ డిఫరెన్స్ అంటారు. పైప్స్ ఇలా ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఇక్కడ ప్రొడక్షన్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్ తీసుకెళ్ళి సెమినల్ వెసికల్ అనేది ఒక రకమైన అది కంటైనర్ ఉంటుంది. అక్కడ పోయి అవి స్పెర్మ్స్‌ని జమ చేస్తూ ఉంటాయి. అయితే మీకు అర్థమైంది కదా వ్యూవర్స్. ఇవి టెస్టిస్ బయట ఉంటాయి. ఇంకా టెంపరేచర్ ఇది తక్కువుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బాల్స్ లెఫ్ట్‌ది కింద ఉంటుంది. రైట్‌ది పైకుంటుంది. అంటే లెఫ్ట్ ఇలా కిందకుంటుంది. రైట్ ఇలా పైకుంటుంది కొంచెం. ఇప్పుడు వీళ్ళు అంటే ఇది ఏంటి? చాలా అంటే అపోహలుంటాయి దీనికి. ఈ స్పెర్మ్ ఇది అంటే ఇది ఈ మన టెస్టిస్ ఇలా కిందకుండడం నార్మలా? లేకపోతే ఏదైనా అబ్‌నార్మలా? అయితే దీని గురించి మీరు తెలుసుకోవాలి. లెఫ్ట్ టెస్టిస్ ఎప్పటికి కిందకనే ఉంటుంది. రైట్ ఏదైతే ఉంటుంది కొంచెం పైకుంటుంది. ఇది దేవుడు అలాగే మన బాడీని సెటప్ చేశాడు. మన కిడ్నీ గూడా కొంచెం పైకుంటుంది. లంగ్స్ గూడా కొంచెం పైకుంటాయి రైట్‌వి. రైట్‌కి స్ట్రెంత్ ఇచ్చాడనమాట. అలాగే ఈ బాల్స్ ఏవైతే ఉంటాయో రైట్ బాల్ కొంచెం పైకుంటది. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం పైకి అంటే ఆ రైట్‌కి స్ట్రెంత్ ఇచ్చాడనమాట. అయితే ఇది నార్మల్. ఫస్ట్ ఇది క్లియర్ అయిపోయింది. ఇంకోటి సైజు. ఇవి పెద్దగా ఉంటే ఎక్కువ సేపు మీరు కలవగలుగుతారా? ఎక్కువ సేపు మీరు అంటే భావి ప్రాప్తి తొందరగా చేయగలుగుతారా? లేకపోతే ఎక్కువ సేపు మీరు శృంగారంలో పాల్గొనొచ్చా అనేది ఏదైతే అపోహలుంటాయి అవి కరెక్ట్ కాదు. అవి రాంగ్. అదేమి కాదు. దీనితోని మనకు ఏమి ఎఫెక్ట్ ఉండదు. మరీ చిన్నగా ఉండకూడదు. ఒకవేళ డీజనరేట్ మరీ చిన్నగుంటే అక్కడ ఒకవేళ స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వకపోతే అది పాథాలజికల్ కండిషన్ దానికి ప్రాబ్లమ్ ఉన్నట్టు. అయితే ఇవి పెద్దగుంటే మీరు ఎక్కువ సేపు జేయగలుగుతారు. ఆ అపోహలు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. అలాగే ఒకవేళ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అయిపోయిందనుకోండి. అయితే ఇది నాది చిన్నగా అయిపోయింది, పెద్దదయిపోయిందని ఆలోచిస్తారు. లెఫ్ట్ అయితే నేను జెప్పేసాను మీకు పైగా అలా కనిపిస్తది. లెఫ్ట్ చాలా పెద్దగున్నట్టు. కానీ ఇది 2 నార్మల్లే ఉంటాయి ఒకవేళ చూస్తే. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ టెస్టిస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ దీని సైజు మీరు చూస్తే రైట్ గానివ్వండి, లెఫ్ట్ గానివ్వండి ఒకటే సైజువి ఉంటాయి. సైజు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలాగా ఉండవు. ఇంకా ఒకవేళ పెద్దగా అయిపోతే దాంట్లో నీళ్లు రావచ్చు. నీళ్ళొస్తే ఏమైతుందంటే పెద్దగయిపోతది. దాన్ని హైడ్రోసిల్ అంటారు. అది ట్రీట్‌మెంట్‌కి వెళ్ళవలసొస్తది. అది రైట్‌కి రావచ్చు, లెఫ్ట్‌కి రావచ్చు. అది అబ్నార్మల్ ఉంటది మీకు. మెల్లిమెల్లిగా అది ఎక్కువ అవుతూ ఉంటది. హైడ్రోసిల్. లెఫ్ట్ హైడ్రోసిల్ గానివ్వండి, రైట్ హైడ్రోసిల్ గానివ్వండి ఉంటది. అలాగే
మనకు అప్పుడప్పుడు ఏమైతుందంటే హెర్నియా అయిపోతుంది. అంటే ఏదైతే ఆహ్, మీ బాడీలో ఏమంటారు దాన్ని ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమంటారంటే కిందకొచ్చేస్తాయన్నమాట కొన్ని పార్ట్స్. ఇంగ్వానల్ రీజియన్‌లో. అక్కడ పెయిన్ అవుతుంది, నొప్పవుతుంది, వాపొచ్చేస్తుంది, కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అయితే అది గూడా అబ్నార్మల్ అనమాట. అయితే వ్యూవర్స్ మీరు ఇప్పుడు మీకు అర్థమైపోయింది గదా! మనము ఎప్పుడైనా సరే ఈ స్క్రూటల్ సాక్ ఏదైతే ఉంటుందో అక్కడ నొప్పి రాకూడదు. అక్కడ నొప్పి రాదు. అది చాలా సెన్సిటివ్ ఉంటది ఆ పార్ట్. అక్కడ నొప్పి రాంగానే అనుకోండి మీరు ఇన్‌ఫ్లమేషన్ ఏదో ఉంది. మరి అది మీ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి, మీ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తది. కంటిన్యూయస్‌గా ఎప్పుడు నొప్పి ఉండకూడదు. అప్పుడప్పుడంటే ఏదైనా దెబ్బ తాకితే, అది తాకితే ఓకే. మీకు తెలుసా ఎక్కువగా ఎజోస్పెర్మియా అంటే అసలు స్పెర్మ్ ప్రొడక్షన్ మెయిన్ రీజన్ ఒకటి ఉంటది. అది ఏందంటే అక్కడ ఇంజ్యూరీ అయిపోతుంది. నా దగ్గర చాలా కేసెస్ వస్తారు. క్రికెట్ ఆడుతూ బాల్ వచ్చి తగిలింది. అయితే అది ఇంజ్యూర్డ్ అయిపోయింది. అక్కడ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే కరెక్ట్ ట్రీట్‌మెంట్ కాకపోతే అక్కడ స్పెర్మ్స్ అసలు ప్రొడక్షన్ అవ్వట్లేదు. ఎజోస్పెర్మియా అయిపోయింది. అయితే ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అవి మీకు చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్‌లో. దాంతో మనకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ బట్టలేసుకోవడం గానివ్వండి, టైట్ ఇన్నర్స్, అండర్‌వేర్స్, జీన్స్ అవన్నీ ఏసుకోకూడదు. మీరు ఎప్పుడైనా అంటే దాన్ని కొంచెము ఏమంటారు దాన్ని ఎక్కువగా ప్రెషరైజ్ చేయొద్దు దాన్ని. దాంట్లో ఎయిర్ ఫ్లో అవ్వాలి. అంటే అది పైజామా గానివ్వండి, లూజ్ ప్యాంట్స్ కానివ్వండి యేసుకుంటే బాగుంటుంది. ఇంటికొచ్చిన తర్వాత మీరు ఎలాగైనా ఈ ఈ మధ్యలో షార్ట్స్ టైట్ అవి ఇవన్నీ వచ్చాయి. అలా గాకుండా మీరు ఖుల్లగా ఉంచితే ఏంటంటే అంటే మీ గార్మెంట్స్ ఉంటే అండర్ గార్మెంట్స్ చాలా బాగుంటుంది. దానికి అలాగే వేడి నీళ్ళతోని ఎప్పుడు కడగకూడదు టెస్టిస్‌ని. ఈ స్క్రూటల్ సాక్‌ని ఎప్పుడైనా చల్ల నీళ్ళతోనే చేస్తే మీకు మంచిగా అక్కడ స్పెర్మ్స్ హెల్తీగా ఉంటాయి. మీరు చూడండి ఒకవేళ మీరు చల్లనీళ్ళేస్తే ఈ టెస్టిస్ ఏంటంటే పైకెళ్ళిపోతాయన్నమాట. చల్లటివి ఎప్పుడైతే నీళ్ళు మీరు వాడతారు గదా! పైకెళ్ళిపోతాయి. ఒకవేళ ఉడుకు నీళ్ళు అవి వేస్తే అవి బాడీ నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఉడుకు నీళ్ళేస్తే. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాటికి ఎక్కువగా గాదు. ఎక్కువగా టెంపరేచర్ వాళ్ళు ఓర్చుకోలేరు. టాలరేట్ చేయలేరు వాళ్ళు ఎక్కువ టెంపరేచర్. అలాగా అందుకనే ఈ నార్మల్ టెంపరేచర్ పెట్టినట్టు మీరు చూడండి. ఎక్కువగా టైట్ అండర్ గార్మెంట్స్ అవన్నీ వేసుకోకుండా చూడండి. ఒకవేళ మీకు అంటే ఈ బాల్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి. సైజ్ కరెక్ట్‌గానే ఉంది. కానీ మీకు కోరికలు రావట్లేదు. ఎందుకంటే ఈ టెస్టిస్టిరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఈ టెస్టిస్‌లోనే ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ ఇది ఒకవేళ తగ్గిపోతే మీకు కోరికలు కూడా తగ్గుతాయి. అలాగే మీకు ఆహ్, శృంగార క్రీడంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా రాదు. అలాంటప్పుడు మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి చాలా. క్యాప్సూల్ రూపంలో, ఆయిల్ అలాగే హల్వా రూపంలో మేము షుగర్ ఉన్న వాళ్ళకు ఈ మెడిసిన్స్ ఇస్తాము. మీరు వచ్చి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆహ్, స్క్రీన్ పైన నంబర్ ఉంది. కాల్ చేయండి. కాల్ చేసి ఆన్‌లైన్ పెయిడ్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు మీరు. మాట్లాడి మీ ప్రాబ్లమ్ షేర్ చేసి మీరు విదేశాల్లో ఉన్నా గానీ, పల్లెటూరులో ఉన్నా గానీ మా మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. మీరు ఒకవేళ అందుబాటులో ఉంటే వచ్చి క్లినిక్‌లో నాతో డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్స్ తీసుకెళ్ళొచ్చు.